హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిషి గీతు వ్లాగ్స్. ఇంక ఇవాళ మన వ్లాగ్ అంటేనండి మీరైతే అసలు బోర్గా అయితే ఫీల్ అవ్వద్దు. ఆల్రెడీ నేను జార్జెట్ శారీస్ వ్లాగ్ అయితే చేశాను కదా, అది కొంచెం ఎలా వాష్ చేస్తే శారీ ఎలా అవుద్ది, దాన్ని మళ్ళీ మనం ఎలా ఇది చేసుకోవాలంటే మనం రెడీ టు వేర్ లాగా ఎలా తయారు చేసుకోవాలి దాని గురించి. అంటే నేను మొన్న వ్లాగ్ చేసేటప్పుడు ఒక శారీ మిస్ అయిందండి. అది ఈ మధ్య మీరు షార్ట్లో చూసుంటారు, లెమన్ ఎల్లో కలర్ది. అది కట్టుకున్న, అది వాషింగ్ కోసం పక్కన పెట్టే, ఇంకా దాని సంగతి మర్చిపోయానండి. అంటే నిన్న కొంచెం పండగప్పుడు ఈ శారీస్ అన్నీ కట్టి అక్కడ పెట్టినటువన్నీ అన్నీ తీసి నిన్న మొత్తం వాష్ చేశాను కాబట్టి అలా ఆ శారీ తర్వాత గుర్తొచ్చింది. అంటే వాష్ చేసేసాక ఆ శారీ ఎలా దగ్గరికి అంటే ఎలా మర్జ్ అయిపోయింది అనేది. ఇప్పుడు సరే ఇంక ఇది ఉంది కదా, దీన్ని పాలిష్కి ఇచ్చేసాక మళ్ళీ అది నార్మల్ శారీలోకి వచ్చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ చూపించలేం కదా అని చెప్పి అతి తెలివిగా మళ్ళీ వీడియో చేస్తున్నా. ఇదిగోండి శారీ. ఇదైతే నేను వాష్ చేసి మిద్ది మీద ఆరేసేటప్పుడు మా పక్కన అమ్మాయి కూడా, పక్కన అమ్మాయి అంటే మా మామ వాళ్ళ కూతురు, అక్క ఇది చీరేనా లేకపోతే చున్నీయా అని చెప్పి అడిగిందండి. అలా అయిపోయింది. ఇదిగోండి శారీ ఇంత చాలా చిన్నది అయిపోయిందండి. ఇదిగోండి, అంటే మనం ఓణి వేసుకుంటాం కదా, అంత చిన్నది. ఇంత అంటే ఇలాగా మనం డ్రెస్ లాగా చున్నీలాగా వేసుకునే అంతలా అయిపోయింది అది. చూడండి, ఇంక ఇప్పుడు దీన్ని మళ్ళీ పాలిష్కి ఇవ్వాలి. నేను ఇంక ఇప్పుడు కూడా మామూలు నార్మల్గా అది గంజి కాస్తాం కదా, అది కాచి పెట్టిద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ ఒకసారి వేరే శారీ ఇస్తే అది నార్మల్గానే ఉండింది, అది ఇంకా మళ్ళీ పాలిష్కి ఇవ్వాల్సి వచ్చింది. అందుకని మా అత్త తిట్టింది, వద్దు ఒకటేసారి ఎదుగు పాలిష్కి ఇచ్చుకో, నువ్వు ఇన్ని తతంగాలు ఏం చెయ్యొద్దు అనింది. చూడండి ఎంత అసలు ఎలా అయిపోయిందో. శారీ మొత్తం ప్లెయిన్ అండి, ఇది చిన్న కడ్డీ బార్డర్. మళ్ళీ ఇది పాలిష్ నుంచి వచ్చాక మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి అసలు ఎంత దగ్గరకు వచ్చేసింది. అసలు ఇలా లాగితే ఇలా సాగుతుంది. అంటే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ దీన్ని రోల్ పాలిష్ చేస్తే తర్వాత మనం రెడీ టు వేర్ శారీ అవుద్ది. అంతవరకు అసలు ఇది నథింగ్. దీని బ్లౌజు ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూసుంటారులేండి. అంటే ఒక్క షార్ట్కి ఒక్కసారి రెడీ అయ్యామంటే వన్స్ మనం దాంతో ఒక 4-5 షార్ట్స్ అయితే చేస్తాం కదా. అంటే ఎవ్రీ ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్కి ఒక్కొక్క శారీ కట్టుకుంటామంటే మళ్ళీ కట్టుకోవడానికి ఇంక శారీస్ ఉండవు. ఐ థింక్ నేను చాలా రేర్గా 3 or 4 చేస్తాను. కొంచెం అయితే 5, 6, 7 కూడా చేస్తున్నారు. ఎందుకు అలా చేయడం అని చెప్పి నేను పెద్దగా చేయట్లేదు. ఎందుకంటే నేను కట్టుకొని చీరలు చాలా ఉన్నాయి, అందుకని ఇలాగైనా వాడుతున్నా నా చీరలు. ఇప్పుడు బయటికి తీస్తున్నా. అంటే ఎందుకు అలా అన్నానో మీకు ఇప్పుడు చెప్తా. ఇప్పుడు నేను చూపించబోయేది కనుక చూస్తే అప్పుడు అర్థం అవుద్ది మీకు నా తెలివి. ఇది అండి, దీనికి కూడా షోల్డర్కి ఇలా కుచ్చిపెట్టించేసాను. కాకపోతే బ్లౌజ్కి ఇలా జస్ట్ థ్రెడ్ వర్క్ లైన్స్ టైప్ వచ్చేసి, జర్దోసి లైన్స్ టైప్ వచ్చి సన్న మిర్రర్స్ వచ్చాయి. మళ్ళీ ఇలా బుటీస్ టైప్ వచ్చాయి. ఇది ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ అంటే పాట్ పెట్టమంటే వాళ్ళు ఇలా ఇదే పైన హై బోట్ పెట్టేసి వెనక్కి ఇలా పెట్టి థ్రెడ్స్ ఇచ్చేసి ఇదే పార్ట్ అని చెప్పేశారు. సరే ఇంక కుట్టిచ్చేసాక ఇంకేం చేయలేం కదా అని చెప్పి కామ్ అయిపోయా నేను. ఇలాగా ఈ థ్రెడ్స్ కట్టుకుంటే పార్ట్ అయిపోద్దంట. నేను సరేలే ఇంకేం చేయలేం కదా అని కామ్ అయిపోయా. ఇలా కుట్టించా దీనికి. ఇది శారీ అండ్ బ్లౌజ్. అంటే ప్రస్తుతానికి ఇది శారీ కాదు, అంటే నా దృష్టిలో అయితే శారీ కాదు. మళ్ళీ వెళ్ళి ఇది పాలిష్కి వెళ్ళొస్తే అప్పుడు శారీ కట్టుకునేదానికి, అప్పుడు శారీ అవుద్ది. అప్పటి వరకు ఇది ఎక్కడున్నా ఒకటే అన్నట్టు. ఇప్పుడు ఎందుకు చెప్పానంటే శారీస్ ఉన్నాయి, అది ఎప్పుడు కట్టుకోవాలో తెలియట్లేదని చెప్పా కదా. ఇంక ఈ శారీ 1 year అంటే లాస్ట్ ఇయర్ శ్రీరామనవమి అప్పుడు కట్టుకున్నాను. తర్వాత నిన్న షార్ట్స్ కోసం బయటికి తీసా. అంటే సంక్రాంతి అయిపోయాక తీసా దీన్ని బయటికి. లాస్ట్ ఇయర్ శ్రీరామనవమికి కట్టుకుంటే ఇంక మళ్ళీ అసలు ఆ శారీ జోలికి వెళ్ళాల. ఆఫ్టర్ సంక్రాంతి కదా నేను ఇది బయటికి తీసింది. అంటే దట్ కలర్ శారీ ఉందని కూడా మర్చిపోయి చూడండి, ఇంకా ప్యాకింగ్లో ఉంది కూడా ఇలా. సంక్రాంతి అప్పుడు సేమ్ జార్జెట్ శారీ సేమ్ కలర్ తీసుకున్నాను.
దట్ మైండ్ అన్నట్టు నాకు చూడండి. కాకపోతే ఇది ప్లెయిను, ఇంకా ఇంకా నన్ను నేనే సర్ది చెప్పుకోవాలి కాబట్టి ఇది ప్లెయిను. ఇది వచ్చేసి అది చిన్న కడ్డీ బార్డర్ కాబట్టి ఇది కడ్డీ బార్డర్లోనే కొంచెం పెద్ద బార్డర్, అంటే నన్ను నేనే సర్ది చెప్పుకొని అలా ఎలాగో దీనికి ఇలా లైన్స్ వచ్చినాయండి. మళ్ళీ దీనికి టర్జల్స్ కూడా వచ్చినాయి. ఇది వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. ఇది సింగిల్ కలర్ కాబట్టేసి మనకి ఇప్పుడైతే కాంట్రాస్ట్ వచ్చింది, అందువల్ల కొంచెం ప్రాబ్లం ఉండదు. అంటే బేసిక్గా ఇది ఆంటీ దగ్గర బేబీ పింక్ శారీ వచ్చి డార్క్ పింక్ బ్లౌజ్ ఉండింది. ఆంటీ అది తీసుకోరా అంటుంటే మనం ఏనాం కదా బేసిక్గా. అస్సలు ఆంటీ నాకు ఈ కలరే లేదండి, సూపర్ కలర్ ఆంటీ, ఇది నేను ఇదే తీసుకుంటా ఆంటీ వచ్చి. ఆంటీ వద్దు నీ దగ్గర ఉంది అంటే లేదు నాకు లేదు, నేను ఇదే తీసుకుంటా అని చెప్పిన. తర్వాత నేను షార్ట్స్ కోసం తీసి, అంటే ఆఫ్టర్ సంక్రాంతి కదా దీన్ని నేను ఇంకా బయటికి తీసింది షార్ట్స్ కోసం. అంటే ఆ రోజు కూడా ఆ శారీ కోసం ఎత్తకలేదు, జనరల్గా చూస్తూ ఉంటే నాకు ఇది కనిపించింది. సరే ఇది బాగుంది కదా కట్టుకుందాం అందిస్తే, తర్వాత మా అత్త ఇది సంక్రాంతి అప్పుడు తీసుకున్న చీరనా అనింది. అప్పుడు స్ట్రైక్ అయింది నాకు, అది వేరు ఇది వేరు కదా అని. అలాగా అంత తెలివి ఉందన్నట్టు నాకు. కొంటా కానీ కట్టుకోను, ఒకసారి కట్టుకుంటే మళ్ళీ ఎప్పుడో సంవత్సరానికి తీస్తాం బయటికి. అలాగా బ్లౌజ్ అయితే ఇలా బుటీస్ వచ్చి వెళ్ళి ఉంది కదా, దీన్ని కూడా నాకు తెలిసి హై నెక్ పెట్టి కుట్టించేస్తాను. అంటే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఎందుకు అన్నీ హై నెక్ బోట్ నెక్ అని అంటారేమో. ఇక్కడ మనకి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను అంతకుముందు ఒక 75 kgs ఉన్నానండి. ఆఫ్టర్ మా బాబు డెలివరీ తర్వాత 75 ఉన్నా. తర్వాత ఇంకా బ్లౌజెస్ అన్నీ కుట్టించుకుంటూ వచ్చాం కదా, అవి ఇప్పుడు నేను సడన్గా ఆల్ ఆఫ్ సడన్ మొత్తం తగ్గిపోయేసరికి అవి మొత్తం లూజ్ అయిపోయాయి. మనం ఎంత టైట్ చేయించుకున్నా ఈ షోల్డర్స్ దగ్గర మొత్తం జారిపోతాయి. అప్పుడు అవి ఇంక ప్రతిదానికి థ్రెడ్స్ కట్టుకోవాలంటే కొంచెం చికాకు. మా చిన్నోడు ఉన్నాడు కదా నా కొడుకు, వాడు ఆ థ్రెడ్స్ కట్టుకుంటే అవి పట్టుకొని లాగుతూ ఉంటాడు. ఇంకేం చేయాలి అప్పుడు. ఈ హై నెక్ బ్లౌజెస్ ఇవి అనుకోండి, వన్స్ లావైనా ఏమీ కాదు, అంతకంటే తగ్గినా ఏమీ కాదు, అదొక బెనిఫిట్. అందువల్ల నేను ఆల్మోస్ట్ చాలా వరకు హై నెక్ బ్లౌజెస్ పెట్టించుకుంటా. హై నెక్ పెట్టించుకుని వెనక థ్రెడ్స్ పెట్టించుకోను, హుక్లు పెట్టించేసుకున్నాను అనుకో, బాగుంటుంది, కొంచెం క్లాసీ లుక్ ఉంటుంది అని నా ఫీలింగ్. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఆల్మోస్ట్ నా బ్లౌజెస్ అన్నీ హై నెక్కే ఉంటాయి, అంటే ఫ్రంట్ హై, బ్యాక్ బాదం ఓపెన్, లేదంటే పార్ట్ ఓపెన్, సంథింగ్ సర్కిల్ ఏదో ఒకటి ఉంటుంది. ఈ మధ్య అయితే కొన్ని బ్యాక్ హై నెక్ పెట్టించి కొన్ని ఫ్రంట్ డీప్ పెట్టించా. ఒక శారీ ఉంది, అది మీకు నెక్స్ట్ ఫ్యాన్సీ శారీ వ్లాగ్లో అయితే చూపిస్తా. ఉన్నాయి అసలు ఇంక ఈరోజు అది చేద్దాం అనుకున్నా. అయితే సమ్ శారీస్ ఇక్కడ కొన్ని చీరలు నా దగ్గర ఉన్నాయి, కొన్ని మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఎందుకన్నీ ఒకటేసారి తెచ్చి వ్లాగ్ పెడితే పోద్ది కదా, అప్పుడొక కొన్ని ఇలాగే మర్చిపోవడం ఎందుకు అని చెప్పి. అయినా ఇప్పుడు ఇది మర్చిపోయినా కొంచెం యూస్ఫుల్ అన్నట్టు. జార్జెట్ శారీస్ నచ్చుతాయి, బాగుంటాయి, అసలు చాలా అంటే చాలా బాగుంటాయి. అసలు ఎంత కంఫర్ట్ అంటే అంత కంఫర్ట్గా ఉంటుంది. కానీ మళ్ళీ మనం అవి వన్స్ వాష్ చేశాక వాటి అవతారం చూస్తే మన ఫేసులు మాడిపోయి నీరసం అయిపోతాం. అదేందో కానీ ఎంత కష్టం ఉన్నా కానీ మళ్ళీ ప్రాణం తిరిగి ఆ జార్జెట్స్ మీదకే పోద్ది. మా అమ్మ అంటద్ది, ఎందుకు ఈ చీరలు ఇన్ని ఎందుకు అంటద్ది. ఏం కాదు మా అత్తయితే, ఎందుకు ఇది ఇలా చేసుకొని ఆ చీరలే మళ్ళీ అవి ఉతికినప్పుడల్లా కొనుక్కుంటా ఉండడం, మళ్ళీ అయ్యే కొనుక్కోవడం ఎందుకంటద్ది. అయినా అదొక ఫీల్ బాగుంటుంది కదా. ఇవనుకో కొంచెం కంఫర్ట్గా ఈజీగా క్యారీ చేసినా కొంచెం బాగుంటాయి. అందుకని ఫంక్షన్ వేర్కి కూడా కొంచెం క్లాసీ లుక్ ఉంటాయి కదా. బాగుంది చీర. ఇంకా శారీ మొత్తం ఇలానే బుట్టీస్ వచ్చేసినాయండి ఓవరాల్ శారీ. ఇంకా దీన్ని బ్లౌజ్ కుట్టియాలి, బ్లౌజులు కుట్టియాల్సిన శారీస్, కొత్త శారీస్ ఆల్మోస్ట్ ఉన్నాయి, ఒక 5-6 పైనే ఉన్నాయి. అవి అన్నీ కుట్టించాక చూపిస్తానండి, కుట్టికి తలగే చూపించను.
అంటే మీకు పెద్ద కుట్టిచ్చినా కుట్టికపోయినా పెద్ద తేడా ఏమి ఉండదు. ఆల్మోస్ట్ ఉంటే అంటే బ్లౌజులు ఏమన్నా ఇంట్రెస్ట్గా కుట్టిస్తాను అని అనుకుంటారేమో కానీ అంటే ఇదే ఈ ప్యాటర్న్ ఆల్మోస్ట్ ఇదే ఇప్పుడు మూవింగ్లో ఉంది. కొంచెంమంది మా కిడ్స్ స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా మీ బ్లౌజెస్ భలే ఉండి అంటే అన్నీ ఒకటే ప్యాటర్న్లో ఉంటాయండి అని చెప్పిన, అయినా కొంచెం యూనిక్గా బాగున్నాయండి అని చెప్పారు. అలా చిన్న కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇలాగా చూసారా నా తెలివికి 2 ఒకటే కలర్ శారీస్. నాకు తెలిసి మీకు ఈ వ్లాగ్ కనుక బోర్ కొడితే మాత్రం ప్లీజ్ తిట్టుకోవాకండి, వ్లాగ్ మొత్తం చూడండి. అంటే ఇలా జార్జెట్ శారీస్ కొనుక్కుంటే ఇలా కూడా ఉంటుంది అని చెప్పి జస్ట్ ఏదో నా నాలెడ్జ్ ప్రకారం చూపించా. అంటే నాలాగే జార్జెట్ శారీస్ పిచ్చోళ్ళు అయితే ఉంటారు కదా, ఎంత పిచ్చున్నా ఇవైతే కొనకుండా మానవం కదా, అలాగా. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నా. ఈ వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా ప్లీజ్. అయితే నన్ను అయితే తిట్టుకోవద్దు, జెన్యూన్ రివ్యూ అయితే జెన్యూన్ కామెంట్ అయితే పెట్టండి నా ఇది గురించి, నా తెలివి గురించి, నా శారీస్ కలర్స్ ఏవి బాగుంటాయి ఏంది. ఐ థింక్ మీరు నా జార్జెట్ శారీస్ వ్లాగ్స్లో అదే నేను ప్రిల్స్ పెట్టుకుంటే బాగుంటుందా, సింగిల్ లేయర్ వేసుకుంటే బాగుంటుందా అని కామెంట్ చేయమన్నా ఎవరు కామెంట్ చేయలేదండి. ప్లీజ్ కామెంట్ అయితే చేసేసేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్.